హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రైకో అఫీషియల్. సో అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఆల్రెడీ మీరు thumbnail చూసే ఉంటారు. సో మన యూట్యూబ్ అనేది ఈ 15th జూలై నుంచి కొంచెం కొత్త న్యూ అప్డేట్స్ అనేవి స్ట్రిక్ట్గా పెట్టేశారనమాట. సో అప్డేట్ ఏంటి అని మీకు తెలియాలి అంటే నా వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అండ్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం నాకు హెల్త్ బాగాలేదు, అందుకని కొంచెం వాయిస్ అనేది కొంచెం మీరే అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే మీకు తెలియాలి మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి అని మీకు తెలియాలని చెప్పి కొంచెం ఓపిక తెచ్చుకొని మరి ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో దాని గురించి అని ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో మెయిన్ టాపిక్లోకి అయితే వచ్చేద్దాము. కానీ మీరు వీడియో ఎక్కడైనా స్కిప్ చేస్తే మాత్రం మీకు అసలు టాపిక్ ఏంటి అనేది మాత్రం అర్థం కాదు. సో ఇంకా డ్రాగ్ వద్దు, టాపిక్లోకి వచ్చేస్తే ఏంటి అంటే మెయిన్ ఫస్ట్ వచ్చేసి ఏఐ వీడియోస్ అండి. ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది. ఏఐ వీడియోస్ అనేవి మనం మన యూట్యూబ్ ఛానల్లో అనేది అసలు పోస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే ఏఐ వీడియోస్ అనేవి అది డిమానిటైజేషన్ కిందకి వస్తుందన్నమాట. ఒకవేళ మార్నింగ్ అయిన ఛానల్స్కి కూడా అది డిమానిటైజేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఏఐ వీడియోస్ అనేవి అసలు పెట్టకండి. మెయిన్ ఏంటి అంటే మన హ్యూమన్ వాయిస్ ఉండాలి, అంటే మన వాయిస్ ఉండాలి ఏ వీడియో పెట్టినా సరే. ఇప్పుడు కొంతమంది ఎలా చేస్తారు అని చెప్పేసి అంటే ఒక లాంగ్ వీడియో తీశారు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కర్రీ తీశారు, కర్రీ అయినా ఏదైనా వ్లాగ్ అయినా తీశారనమాట. సో అక్కడ ఏం చేస్తారు, నార్మల్గా మనం దాంట్లో ఏమేమి వేసాము అనేది అక్కడ నార్మల్గా టెక్స్ట్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు నేను దీంట్లో ఉప్పు వేసాను, సాల్ట్ అని, అట్లా ట్యూమరిక్ అని అట్లా టెక్స్ట్ చేసేసి బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ పెట్టేసి అయితే వదిలేస్తారు. సో అట్లా మాత్రం చేయకుండా మీరు ఎక్కడెక్కడైతే ఏం వేస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది వీడియో తీసేటప్పుడే వాయిస్ ఓవర్ మీరు అప్పుడైనా ఇవ్వచ్చు. లేదు మీకు అప్పుడు ఇబ్బంది ఉంది అన్నా కూడా వీడియో అయిపోయినాకనైనా మీరు బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ ఇచ్చి యాడ్ చేయాలి. అంతే తప్పించి మ్యూజిక్ యాడ్ చేసి టెక్స్టులు పెట్టేసి అలా పెట్టేస్తే అయితే అది డిమానిటైజేషన్ కిందకి అవుతుంది. కొత్తగా ఛానల్స్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే కొంచెం బాగా చూసుకోండి. మీ వీడియోస్ ఇప్పటి నుంచి తీసినా సరే, మెయిన్ మీ షార్ట్ వీడియోకైనా సరే లాంగ్ వీడియోకైనా సరే ఖచ్చితంగా మీ వాయిస్ అనేది ఉండాలండి. అంటే షార్ట్ వీడియోస్ అంటే మనం చిన్న చిన్న షార్ట్ వీడియోస్ చేస్తాం, కానీ నార్మల్ మన ఓన్ కంటెంట్ ఇచ్చిన దానికైతే ఖచ్చితంగా షార్ట్ వీడియోకైనా సరే, ఇప్పుడు ఏదైనా చికెన్ కర్రీ చేస్తాం దానికైతే ఖచ్చితంగా వాయిస్ ఓవర్ అనేది ఇవ్వాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు చాలామంది ఎట్లా వాచ్ అవర్స్ త్వరగా అయిపోవాలి, సో ఏం చేయాలి వాచ్ అవర్ తొందరగా అయిపోవాలి అని చెప్పేసి అంటే లైవ్ తప్ప మనకి ఇంకొక ఆప్షన్ లేదు. కాబట్టి చాలామంది ఏం చేస్తారు, లైవ్ పెడతారు. సరే పెట్టిన వాళ్ళు పెట్టినట్టు ఉంటారా, లేదు ఆ లైవ్ పెట్టేసి గోడల్ని ఇంట్లో ఏ టవల్స్ని ఏది ఉంటే అది చూపిస్తూనే ఉంటారు. అట్లా చూపించినా కూడా అది కూడా డిమానిటైజేషన్ కిందకే వస్తుంది. అంటే అక్కడ మీకు పర్టికులర్గా ఒక కంటెంట్ అంటూ లేదనమాట. అంటే మీరు పర్టికులర్గా ఒక కంటెంట్ మెయింటైన్ చేస్తేనే మీ ఛానల్ ఫ్యూచర్లో మానిటైజేషన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంతేకాని మీరు నార్మల్గా లైవ్ పెట్టేసాము, వాచ్ ఓవర్ తెచ్చేసుకున్నాము, ఇంకా మనకేంటి అయిపోయిద్ది, ఇంకా మనకి తొందరగా మానిటైజేషన్ అయిపోతుంది అంటే అది వేస్ట్ అండి. అట్లా అవ్వదు. ఒకప్పుడు అట్లా ఉండేనేమో, కానీ ఇప్పుడు స్ట్రిక్ట్ రూల్స్ పాస్ చేశారు కాబట్టి అక్కడ మీరు ఫోటో లైవ్ పెట్టినా అది నాట్ అలౌడ్. మీ ఫేస్ కనిపించాలి, మీ వాయిస్ వినిపించాలి. అట్లయితేనే మీ ఛానల్ అనేది మానిటైజేషన్ అవుతుంది. ఓకేనా? అండ్ సెకండ్ థింగ్, మీరు మెయిన్ ఏ కంటెంట్ యూస్ చేసినా కూడా ఖచ్చితంగా ఇందాక చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, మీ వాయిస్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఇంకొకటి రీమిక్స్ వీడియోస్. చాలామంది ఏం చేస్తారు, వేరే వాళ్ళు చేసిన వీడియోస్నే మన దాంట్లో పెట్టేసుకొని రీమిక్స్ చేస్తారనమాట. అట్లాంటివి చేసినా కూడా అది డిమానిటైజేషన్ కిందకే వస్తుందన్నమాట. సో రీమిక్సింగ్ వీడియోస్ కూడా పనికిరావు. సో అట్లాంటివి చేయకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చాలామంది ఇన్స్టాలో రీల్స్ చేస్తారు. ఇన్స్టాలో చేసిన రీల్స్నే యూట్యూబ్లో అప్లోడ్ చేయడం, యూట్యూబ్లో చేసిన రీల్స్ని తీసుకెళ్ళి మన ఇన్స్టాలో అప్లోడ్ చేయడం, అట్లా చేసినా కూడా అది కూడా డిమానిటైజేషన్ కిందకి వస్తుందన్నమాట. సో అట్లా మాత్రం చేయకండి. ఎందుకంటే మొన్నటి వరకు అంటే మ్యాక్స్ నేను కూడా చేశాను, బట్ ఇంకా తెలియదు మనకు ఫ్యూచర్లో ఎట్లా ఉంటుందో. మనమేం శుద్ధపూసని కాదు, కానీ అంటే మనకు తెలియదు కదా. మనకు తెలియనప్పుడు మనం చేసిన మిస్టేక్స్ని ఇప్పుడు తెలుసుకొని ఇప్పటి నుంచి రిపీట్ అవ్వద్దు కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. సో ఇప్పటి నుంచి అయితే మీరు ఇన్స్టాలో చేసిన రీల్స్ ఇన్స్టాల్లో ఉంచేయండి, యూట్యూబ్లో చేసినవి యూట్యూబ్లోనే పెట్టేసేయండి. ఇక్కడ కాపీ అండ్ పేస్ట్ చేసినా కూడా అవి కూడా మానిటైజేషన్ కిందకి రాదు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి
అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అని చెప్పేసి అన్నాను కదా, ఎక్స్ప్లోజింగ్ వీడియోస్ అండి. అవి ఏంటి అని అంటే, ఇప్పుడు మనం ఒక ఆ నేచర్కున్న బ్యూటీని మనము ఎక్స్పోజింగ్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు మనం ఏదైనా వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాము, సో దాన్ని అట్లా తీస్తూ మనము వీడియో అనేది పెడతాం కదా, సో అట్లాంటి వీడియోస్కి కూడా మనీ అవ్వదు. ఏంటి అంటే ఆ వీడియోలో ఒకవేళ మీరు కనిపించాలన్నమాట, జస్ట్ ఒక చెప్పాను కదా ఇంట్రోలో ఒక 2 మినిట్స్ కనిపిస్తేనే అది మీ వీడియో, మీ ఓన్ కంటెంట్ అది అని చెప్పేసి చూసే వాళ్ళకి కానీ మన యూట్యూబ్కి కానీ అర్థమవుతుంది. అంతేగాని మీరు డైరెక్ట్గా అక్కడ వీడియో తీసేసి అంతసేపు మీరు తీసిన వీడియో అంతా ఏమంటారు అది మీరు పెట్టేసినా కూడా ఇంకొకడు వస్తాడు, వాడు ఏం చేస్తాడు, వాని దగ్గర కంటెంట్ లేదు, ఏం పెట్టాలో తెలియదు వాడు. సో కంటెంట్ లేనోనికి మీరే కంటెంట్ ఇచ్చినట్టు అవుతుంది. సో అందుకని ఇప్పటి నుంచి అయినా ఎవరు వీడియోలు తీసినా కూడా మీరు ఒక 2 మినిట్స్ అయినా కనిపించేటట్టు చూసుకోండి. అండ్ ఈ డీటెయిల్స్ అండి నేను తెలుసుకున్నాకైతే మరీ ల్యాగ్ లేకుండా అయితే నేను తెలుసుకున్న డీటెయిల్స్ మీతో షేర్ చేసుకున్నాను. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం నేను ఏమంటారు ఆ డౌట్స్ అనేవి క్లియర్ చేయడానికి మ్యాక్స్ ట్రై చేస్తాను. అండ్ నా వీడియో అయితే ఎండింగ్ వరకు చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ లైక్ చేయడం అయితే అసలు మర్చిపోద్దు, ఓకేనా? నా వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, టాటా.